ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే రామ, సూక్ష్మమైనటువంటి చిన్నది కంటికి కనిపించనటువంటి విత్తనమునందు కూడా పెద్దదైన గొప్ప వృక్షము ఎలా ఉంటుందో, అలాగే ఆకారమే లేనటువంటి ఒక మూర్తిమత్వమే లేనటువంటి శివరూపమైన బ్రహ్మమునందు మూర్తివంతమైనటువంటి రూపనామక్రియలతో కనబడేటువంటి జగత్తు గలదు అనడం ఏ విధంగా ఉంటుంది అంటే, జగత్తు గలది అనటం తత్వజ్ఞుల యొక్క వేదాల యొక్క ఉత్తమమైనటువంటి కథనమే అయి ఉన్నది. అంతేకాదు, ఇది ఎలా ఉన్నది అంటే జలమందు ద్రవత్వం రూపంలాగానే ఈ రూపము, ఈ సంకల్పము మొదలైనటువంటి బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి విషయములను కూడా, ఇంకా బుద్ధి అహంకారము మొదలైనవి అన్నీను పరబ్రహ్మమునందు చిదాకాశ రూపాలే అయ్యున్నవి. అంటే రూపవంతమైనటువంటి రూపాన్ని కొని తెచ్చుకున్నటువంటి ప్రాణి తన ఆత్మభూతములైనటువంటి చేతులతో, కాళ్ళు మొదలైనటువంటి అవయవాల చేత మరి క్రియలను చేస్తూ ఉంటాడు కదా. అలాగనే ఆ కర్తే కానటువంటి కేవలం సద్రూపమే అయినటువంటి ఈ చిదాకాశము తన ఆత్మరూపాలైనటువంటి పంచభూతాల చేత జగత్తు యొక్క ఉత్పత్తి, మరి స్థితి, లయము మొదలైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు వాయిద్యగాడు ఉన్నాడు, ఆ వాయిద్యగాడిని వాదకుడు అంటాం. ఆ వాదకుడు చేత మరి ఏ తప్పెటలు, ఏ డమరుక అంటే ఏ డోలులు, ఇటు మృదంగాలు ఇవన్నీ కూడా వాయించాలి అనేటువంటి వాద్యాలయందు ఆ యొక్క వాదకుని యొక్క అభిప్రాయాన్ని అనుసరించే విచిత్రమైనటువంటి శబ్దాలు ఉత్పన్నమవుతాయి. అలాగనే ఈ జడత్వ కారణము చేత, కదలని కారణము చేత, చలనము లేని కారణము చేత స్వతహాగా వ్యవహారమునందు అసమర్థములే అయ్యున్నా, అది అసమర్థాలే అవడం చేత మన యొక్క ఈ యొక్క అంటే నీవు నేను అనేటువంటి ఈ మొదలైన అభిప్రాయాలను తెలియజేసేటువంటి శబ్దాలన్నీ కూడా చిదాత్మ మాత్రమే అధిష్టానంగా కలిగి ఉన్నందువలననే ఈ నాలుక, ముక్కు, కన్ను మొదలైనటువంటి అవయవాల ద్వారా ఈ యొక్క నీవు నేను అనేటువంటి మాటలు పుడుతూ ఉన్నవి. దేని ద్వారా? చిదాత్మ అధిష్టానంగా కలిగి ఉండడం చేత. అది ఏదైతే అవిచారము చేత భాషిస్తుందో, అంటే తత్వ విచారణ జ్ఞానము లేకపోతే ఏదైతే కనిపిస్తుందో, విచారించి జ్ఞానము ద్వారా విచారించినప్పుడు ఏది కనిపించకుండా ఉంటుందో అది ఎల్లప్పటికీ కూడా ఏ ప్రదేశమునందు కూడా లేనిదే అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏ విచారము లేకుండా జ్ఞానము లేకపోవడం వల్ల అజ్ఞానము చేత సిద్ధించేటువంటి ఈ జగత్తు యొక్క జడత్వాంశము, అంటే కదలనటువంటి స్వయం చలనము లేనటువంటి ఆ అంశము స్వరూపము ఎటువంటిది అంటే అది స్వరూప శూన్యమే. దానికి అసలు స్వరూపమే లేదు, లేని రూపమే అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అంటే దానికి ఒకవేళ గనక ఈ జగత్తు ఎటువంటిది? జడత్వాంశ రూపము, కదలనటువంటి రూపము. అటువంటి దానికి ఎప్పటికీ కూడా ఆకారము లేనటువంటిది. కాబట్టి బ్రహ్మము బ్రహ్మస్వభావం అనే స్థితి కలిగి ఉన్నది కాబట్టి ఇదియే జగత్తు యొక్క వాస్తవమైనటువంటి స్థితి. అంటే ఏ అజ్ఞానులకైతే ఈ జగత్తు అనేటువంటి స్వప్నము ఉన్నదో అటువంటి స్వప్న పురుషులు తమ ఆత్మల యందు పరస్పరము కూడా వారు లేకుండా ఉన్నారు.
అంటే ఎల్లవేళలా కూడా బ్రహ్మభూతులముకు మా యొక్క దృష్టి ఎందైతే వారు పరస్పరము ఆకాశ పుష్పంలాగా సర్వదా లేకయే ఉన్నారు. అంటే జడాంశమునందు అని చెప్పొచ్చు. ఎలాగంటే ఏ అజ్ఞానులకైతే మరి జగత్తు అనేటువంటి స్వప్నం ఉన్నదో, అజ్ఞానముతో ఉన్నప్పుడు మాత్రమే జగత్తు సత్యం. ఈ జగత్తు సత్యం అనేటువంటిది కళ లాంటిదే. ఎందుకు? కళను అనుభవించినప్పుడు కళ అయిపోయిన తర్వాత మెలకువలో కళానుభవం లేనట్లుగానే జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానములో ఉన్నటువంటి జగత్ సత్తా అంతా జ్ఞానములోనికి అబద్ధమైపోతుంది. అలాగనే అటువంటి స్వప్న పురుషులు అంటే కళలో అనుభవించేటువంటి, కళలో ఎదురైనటువంటి పురుషులు తమ తమ ఆత్మల యందు ఏ విధంగా పరస్పరము లేకుండానే ఉన్నారు. కళలో ఉన్నోడు వాస్తవానికి ఉండడు కదా. అలాగే సర్వదా కూడా బ్రహ్మభూతులమకు మేము ఎల్లవేళలా కూడా మేము ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అదే మేమై ఉన్నాం. అటువంటి మా యొక్క దృష్టి ఎందైతే వారు ఒకరితో ఒకరు అంటే ఆకాశ పుష్పంలాగానే. ఆకాశము అంటే లేనిదే, అంటే ఖాళీయే. ఆ ఖాళీలో పుష్పం ఉంటుందా? పుష్పం కూడా లేనిదే. అలాగే అలా ఆకాశ పుష్పము అన్నప్పుడు ఆకాశము లేనిదే, పుష్పము లేనిదే. ఆ విధంగా జడాంశమునందైతే సర్వదా అది ఎప్పటికీ కూడా కదలనటువంటిది, లేనటువంటిది కాబట్టి సర్వదా లేకనే ఉన్నారు అని చెబుతూ, అదే జడాంశమునందైతేనే సర్వదా లేకుండా ఉన్నారు. అదే చైతన్య అంశమునందైతే వారు వాయువు యొక్క చలనము వాయువు కంటే వేరుగానట్లుగానే, అంటే వాయువున ద్వారా వచ్చినటువంటి కదలిక వాయువు కంటే వేరు కాదు కదా. అలాగే తమ కంటే వేరుగానటువంటి తమ యొక్క వ్యవహారాలతో సహా నాయందు ఉండియే ఉన్నారు. ఎలాగంటే ఉభయులము అంటే ఎవరమైతే ఉన్నామో నువ్వు నేను ఆకాశ కోశంలాగానే ప్రశాంతమైనటువంటి బ్రహ్మాత్మైక స్వరూపలమే అయ్యున్నాం కదా. ఎందుకు? చైతన్యాంశం తప్ప మరొకటి లేదు. అప్పుడు వాయువు యొక్క చలనము వాయువు కంటే వేరుగానట్లుగానే తమ కంటే వేరుగానటువంటి తమ యొక్క వ్యవహారాలతోటి సహా నాయందే ఉండి ఉన్నారు కదా. మీరు నేను ఒకటే అయి ఉన్నాం. ఎలాగంటే ఇద్దరము కూడా ఆకాశ కోశంలాగానే ప్రశాంతమైనటువంటి ఆ బ్రహ్మమునందు ఆత్మైక స్వరూపలమే, ఏది ఐక్యము చెందినటువంటి స్వరూపలమే అయి ఉన్నాము. వారి అందలి బ్రహ్మము నా యొక్క ప్రత్యేగాత్మ స్వభావమునందు కూడా కలదు కదా. మీ యందు ఉన్నది, వారి యందు ఉన్నది, నా యందు ఉన్నది కూడా ఆ ప్రత్యేగాత్మ స్వభావమునందు కూడా కలదు కదా. కాబట్టి స్వప్నము కనే వారికి, కలను అనుభవించేటువంటి వారికి స్వప్నం సత్యముగానే తోస్తుంది. అలాగనే అటువంటి అజ్ఞానుల దృష్టి యందు నేను వశిష్ఠ రూపము చేత సత్యముగా కనబడుతూ ఉన్నాను. కలగనేటువంటి వారికి కాలంలో అనుభవించేటువంటిది మొత్తం కూడా సత్యమే కదా. అప్పుడు నిజంగానే ఉంటుంది. అలాగే అటువంటి యొక్క అజ్ఞానుల దృష్టి యందు అంటే ఆ కళ సత్యమని భావించేటువంటి వాని యొక్క దృష్టి యందు ఈ వశిష్ఠ రూపము చేత నేను అంటే అప్పుడు జగద్భావం నిండి ఉన్నటువంటి అజ్ఞానుల దృష్టికి నేను వశిష్ఠ రూపము చేత సత్యంగానే దోస్తూ ఉన్నాను. కానీ వారో అంటే వారి యొక్క ఉపాధులు సుషుప్తి ఎందున్న వానికి స్వప్న పురుషుడులాగానే నా దృష్టి యందు నిఖంగా లేకుండానే ఉన్నారు. ఎలాగంటే నేను గాఢ నిద్రలో ఉన్నాను అనుకో, ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వానికి స్వప్న పురుషుడులాగానే అసలు స్వప్నము లేదు, పురుషుడు లేరు. అలాగనే నా దృష్టి ఎందైతే నిఖముగా నిజముగా వారు అసలు ఎప్పటికీ లేనివారిగానే ఉండారు. ఎందుకు? వారు ఉపాధులతో ఉన్నారు. అది అజ్ఞానముతో ఉన్నటువంటి వారు. ఆ యొక్క అజ్ఞానుల దృష్టి ఎందైతే నేను వశిష్ఠ రూపంలో వారికి సత్యంగానే కనపడుతూ ఉంటాను. వారితోటి ఈ ఉపదేశము మొదలైనటువంటి వ్యవహారం ఏదైతే నాకు ఉన్నదో అది నా యొక్క దృష్టి యందు బ్రహ్మమున స్థితి కలిగి ఉన్నదే అగుతూ ఉన్నది.
నేను వారికి బోధిస్తున్నాను, జ్ఞానాన్ని తెలియజేస్తున్నాను, ఉపదేశిస్తున్నాను అనేటువంటి వ్యవహారం ఏదైతే వారికి నాకు కలిగి ఉన్నదో, అదైతే నా దృష్టి ఎందైతే అది ఎలా ఉన్నదంటే బ్రాహ్మమున స్థితి కలిగి ఉన్నదే అగుతూ ఉన్నది. ఇంకా వారెట్లు చూస్తారో చూడుగాక, చూడని వారు ఎలా గాంచుతారో గాంచుగాక, నాకు వారితో ఏ ప్రయోజనము లేదు కదా అని చెబుతూ, నేను వాస్తవానికి నిజానికి వశిష్ఠ దేహభావము చేత నేను లేను. ఎందుకు అంటే బ్రహ్మసత్తయే ఈ వశిష్ఠుడు మొదలైనటువంటి ఆకారాలలో వ్యాపించినదియే, మీ కొరకు ఉదయించినదియే అయి ఉన్నది. అంటే వివర్త రూపంలో అక్కడ ఉన్నది బ్రహ్మసత్త అయితే ఇక్కడ వివర్త రూపంలో వశిష్ఠ ఆకారంలో కనబడుతూ ఉన్నది. అది దేనికోసం? మీకోసం ఉదయించింది. ఈ వాక్కును బట్టి ఈ బ్రహ్మసత్త వివర్త రూపమే కలిదయ్యి ఉన్నది కదా, మీ యొక్క ఉపదేశాల కొరకు ఆవిర్భవించి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ మాటను బట్టి బ్రహ్మసత్తా అనేటువంటిది ఎలా ఉన్నది? అక్కడ ఉన్నది ఒకటైతే ఇంకో రూపంలో కనపడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ మీ యొక్క ఉపదేశాల కొరకు ఆవిర్భవించినట్టుగా ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటిది వశిష్ఠుడు అనేటువంటి ఆకారము కంటే కూడా ఇక్కడ బ్రహ్మసత్తా మాత్రమే ఉన్నది అని చెబుతూ, బ్రహ్మమున స్థితి కలిగి ఉన్నదే అగుతూ ఉన్నది. ఏ ఆత్మజ్ఞానికైతే విరుద్ధములైనటువంటి దుఃఖము మొదలైనటువంటివన్నీ కూడా ఆ విరుద్ధమైనటువంటి శుద్ధ సచ్చిదానంద రూపాలుగా కనబడతాయో, అటువంటి వాని హృదయమున భోగేచ్ఛ కానీ మోక్షేచ్ఛ కానీ స్ఫురించకుండానే ఉంటుంది. అంటే ఆత్మజ్ఞాని ఉన్నాడు, ఆయనకి విరుద్ధములైనటువంటి దుఃఖాదులు. ఆత్మజ్ఞానం అంటేనే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఆ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆత్మజ్ఞానికి విరుద్ధమైనటువంటి విషయాలే కదా. ఆ విధంగా ఆ దుఃఖాదులన్నీ కూడా ఆ విరుద్ధమైనటువంటి శుద్ధ సచ్చిదానంద రూపాలుగానే భాషిస్తాయో, అది ఎలా భాషిస్తాయి అంటే, ఒకవేళ వచ్చినటువంటి సుఖ దుఃఖాలు కూడా ఆయనకి ఎలా కనపడతాయి అంటే శుద్ధ సచ్చిదానంద రూపాలుగానే సుఖాలు దుఃఖాలు కూడా కనపడతాయి ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి. అట్టివాని హృదయమునందు ఇంకా కోరికను పొందాలని, సుఖాలు అనుభవించాలని, లేదు మోక్షాన్ని చెందాలని ఇటువంటి భావనలు ఏమైనా ఉంటాయా? అస్సలకు ఉండవు అని చెబుతూ, స్వభావమాత్రాయస్మిన్ బంధమోక్ష క్రమేణృణాం కదర్ధనేత నేత్యహో మోహాద్ఘోష్పదే ప్యోదది భ్రమ. ఆహా, తమ యొక్క అధీనము వలననే ఉన్నటువంటి తమ యొక్క బ్రహ్మ స్వభావ మాత్రమందలే స్థితి చేత బంధనము నుండి మోక్షాన్ని పొందడంలో జనులను అజ్ఞానము చేత ఎటువంటి బాధ కలుగుచున్నది? గోష్పాద జలమున సముద్రాన్ని గురించినటువంటి భ్రమ కలుగుచున్నది అని చెబుతూ, ఎలాగంటే తమరి యొక్క అధీనమున ఉన్నటువంటి ఆత్మస్వభావ మాత్రము చేతన స్థితి కలిగి ఉండడం అనేటువంటి ఈ బంధాన్ని విముక్తి కలిగించే క్రమంలో జనులు ఏం చేస్తూ ఉన్నారు? అజ్ఞానవశము చేత ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆవు అడుగంత నీటిని సముద్రము అని భావించి భ్రమిస్తూ భయపడుతూ ఉన్నారే అంటే అంత భ్రమ కలుగుచూ ఉన్నది అజ్ఞానము చేత. ఎందుకు అంటే ఆ మోక్షం పొందడంలో తమ అధీనమునందే ఉన్నది బ్రహ్మ స్వభావ మాత్రము అనేటువంటి స్థితి. దానిని ఎంత గొప్పగా భావిస్తూ ఉన్నారంటే ఆవు అడుగంత జలాన్ని సముద్రమంతా భావించినట్లుగా ఇది ఎంతో భారమైనది అని ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ భ్రమ చేత, అజ్ఞానము చేత తమ యొక్క బ్రహ్మ స్వభావము తమ యందే ఉన్నా కూడా గుర్తించలేని అజ్ఞానము చేత. స్వభావ సాధనే మోక్షే భావోపాశమరూపిణి నా ధనాన్యుపకుర్వంతి నా మిత్రాణి నా చక్రియా. అంటే అసత్తే అయి ఉన్నటువంటి దుఃఖం యొక్క ఉపశమరూపమైనటువంటి అసత్తే ఉన్నది.
అసలు దుఃఖానికి సత్తు ఉన్నదా? లేదు. అసత్తు లేనిదే అయినా దుఃఖం యొక్క ఉపశమన రూపమగు, లేని దానిని ఉపశమించేటువంటి రూపమైన తన యొక్క బ్రహ్మ స్వభావ మాత్రం అందలి స్థితి అనేటువంటి ఈ మోక్ష సాధనమునందు ధనం కానీ మిత్రులు కానీ ఏ విధమైనటువంటి క్రియలు కానీ అక్కడ ఉపకరించవు కదా. ఎందుకు అంటే ఇప్పుడు అసత్తైనటువంటిదే కదా ఈ దృశ్యము, దుఃఖము మొదలైనటువంటివి. లేని దానిని గురించి మళ్ళీ దానిని పోగొట్టుకోవాలి, దానిని ఉపశమింపచేయాలి అనే ఉపశమ రూపమైనటువంటిది ఏంటది? ఆత్మస్వభావ మాత్రమందలి స్థితియే అయి ఉన్నది. అటువంటి ఆత్మస్వభావ మాత్రం అందలి స్థితియే అయిన ఈ మోక్షాన్ని చెందాలి, నిర్వాణ పదాన్ని అందాలి అంటే ధనము సహకరించదు, మిత్రుడు సహకరించరు, కర్మలు కానీ ఉపకరించవు అని చెబుతూ, ఏమి ఉపకరిస్తుంది అంటే తైల బిందువు గనక నీటి యందు పడిందనుకో ఏమవుతుంది? మరి పలువిధ చక్రాకారంగా అయినట్లుగానే ఇప్పుడు నిండుగా ఒక పాత్రలో నీళ్లున్నాయి, దానిలో ఒక నూనె చుక్కబడింది. అది పడినప్పుడు బుడుక్కుమని చుట్టూ కూడా అనేక రకాల చక్రాకారంగా అవుతుంది. అంటే విషయం యొక్క సంకల్ప మాత్రము చేత చైతన్యము కూడా శీఘ్రంగా జగద్రూపంలో స్థితిని కలుగుచూ ఉన్నది, స్థితిని కలదగుచూ ఉన్నది అని చెబుతూ జాగ్రత్త. ఎలాగా అంటే తైల బిందువు నీటిలో పడితే ఈ విధంగా నీరంతా చక్రాకారంలో అయినట్లుగానే ఈ విషయం యొక్క సంకల్ప మాత్రము చేతనే చైతన్యమేమవుతుంది? ఎప్పుడైతే చైతన్యము సంకల్ప మాత్రము చేసిందో విషయాల పట్ల శీఘ్రంగా జగద్రూపంలో స్థితిని పొందుచూ ఉన్నది. జాగ్రత్త స్వప్న వృత్తాంత స్థితిర్యా దృగ్రస స్మృతౌ తాదృగ్రసాహంత్వా జగజ్జాల సంస్థ వివేకినః. అంటే జాగ్రత్త అవస్థ యందు మనుజుని యొక్క స్మృతి యందు స్వప్న వృత్తాంతం ఏ విధంగా మిథ్యగా తోస్తూ ఉంటుందో, ఎలాగా అంటే జాగ్రత్త అవస్థ యందు అంటే కళను అనుభవించాడు, ఆ అనుభవించినటువంటి కళ వానికి మెలకు వచ్చిన తర్వాత అదంతా అబద్ధమే అయ్యింది కదా. అనుభవించే కాలంలో మాత్రమే వానికి సత్యంగా కనపడింది. అదే మళ్ళీ కూడా వాడు నేను మంచి కలగన్నానో, భయంకరమైన పీడ కలగన్నానో, లేనిది ఉన్నట్లుగా భావించి భయపడ్డానో, ఇటువంటి గుర్తు చేసుకునేదానికి కూడా అది గుర్తు చేసుకున్నప్పుడు కూడా అది అబద్ధంగానే తోస్తూ ఉంది. అమ్మో నేను ఇంత బాధపడ్డాను అనుకున్నప్పుడు మెలకు రాగానే ఆ బాధ లేదు, అప్పుడు అది అబద్ధమేగా. అలాగే ఆ విధంగానే తత్వజ్ఞానికి అహంభావముతో కూడినటువంటి ఈ జగత్ సమూహం అంతా కూడా మిథ్యగానే కనపడుతూ ఉన్నది. అంటే ఎప్పుడైతే జ్ఞానమునందు పరిడివిల్లుతూ ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని పొంది ఉన్నటువంటి తత్వజ్ఞానికి, శాశ్వత తత్వాన్ని పొంది ఉన్నటువంటి జ్ఞానికైతే ఈ అహంభావముతో కూడినటువంటి ఈ నేను నాది అనబడే ఈ జగత్ సమూహం అంతా కూడా అబద్ధంగానే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే అసత్తైనటువంటి దృశ్యము, దుఃఖము మొదలైనటువంటి వీటి అన్నింటినీ ఉపశమ రూపమైనటువంటి ఆత్మస్వభావ మాత్రం అందలి స్థితియే అయి ఉండడం చేత ఈ స్థితియు అయినా ఈ మోక్షమునందు ధనాలు కానీ మిత్రులు కానీ కర్మలు కానీ ఉపకరించనేరవు కదా. అంటే జాగ్రత్తావస్థ యందు మనుజుని స్మృతి యందు అంటే స్వప్నాన్ని అనుసరించినటువంటి వానికి స్వప్న వృత్తాంత స్థితి ఏ విధంగా కనబడుతుంది అంటే వాడు జాగ్రత్తలోకి మెలకులోకి వచ్చినప్పుడు కానీ లేదా వాని యొక్క గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కానీ ఎలా కనబడుతుంది అంటే అదంతా కూడా అబద్ధంగానే కనబడుతుంది. అలాగే వివేకవంతునికి అహంకారంతో కూడినటువంటి జగత్తులు మొత్తం కూడా అబద్ధ రూపంలోనే, మిథ్యారూపంలోనే కనబడతాయి అని చెబుతూ
తేనైవాభ్యాసయోగేన యాతి తత్తనుతాం తదః యథా నాహం న సంసారః శాంతమేవావశిష్యతే. అంటే ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ చెప్పినటువంటి తమ యొక్క బ్రహ్మస్వభావ మాత్రమందలి స్థితి అనేటువంటిదే అభ్యాసయోగము చేత మాత్రమే వివేకవంతునకు ఈ జగజ్జాలం అంతా కూడా అత్యంత సూక్ష్మమైపోతుంది, అంటే లేకుండా పోతుంది. ఆ తర్వాత అతనికి అహంభావము కానీ జగత్తు కానీ ఇంకెప్పటికీ కనబడదు, శాంతమైనటువంటి బ్రహ్మమే మిగిలి ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఆత్మస్వభావ మాత్రమందలి స్థితి యొక్క అభ్యాసయోగము చేత ఆత్మస్వభావ మాత్రము అనేటువంటి స్థితిని అభ్యాసము చేయాలి. ఆ అభ్యాసము అనేటువంటిది ఎప్పుడైతే వానికి స్థిరపడుతుందో అప్పుడు ఈ జగత్తు ఉండదు, అహంభావము ఉండదు, ఈ సంసారము అనేటువంటిది ఇక గోచరించదు. అంటే జనన మరణ రహితమైనటువంటి ఈ యొక్క దేహమోహాలు కానీ ఈ అహంభావము నేను నాది అనేటువంటి అహంభావము జగత్తు కానీ ఎప్పటికీ గోచరించదు. అలా గోచరింపనంతటా పరమ సూక్ష్మత్వాన్నే పొందుతుంది. అలా పరమ సూక్ష్మత్వాన్ని అంటే లేకుండా పోతుంది. ఆ తర్వాత శాంతమైనటువంటి ఆత్మ మాత్రమే కదా మిగిలి ఉంటుంది అని చెబుతూ, ఎప్పుడెప్పుడైతే బ్రహ్మస్వభావము అనబడేటువంటి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడప్పుడు భోగరూపము అనబడేటువంటి అంధకారం నశించిపోతుంది. అంటే బ్రహ్మభావం ఎప్పుడు ఉదయించిందో భోగరూపమైన జగద్రూపమైనటువంటి చీకటి నశించిపోతుంది. అంటే జ్ఞానం ఎప్పుడు ఉదయించిందో ఆ జ్ఞానం అప్పుడు నశించిపోతుంది. ఇంకా కూడా 3 కాలాల యందు కూడా, ఏది భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఈ భోగాలు అంటే ఏ అనుభవానికి యోగ్యములైనటువంటి విషయాదులు ఉన్నవో అవన్నీ కూడా అసత్యాలే, ఇవి లేనివే అనేటువంటి అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, ఓ రామచంద్ర, మోహమహత్తారహిత స్ఫురతి మృతౌ భవతి భాసతే చ తథా బుద్ధ్యాదికరణ నికరో యస్మాద్దీపాదివాలోకః. ఓ రామచంద్ర, భోగరూపమైనటువంటి అహంకారము నశించిందనుకో, ఏ విషయరూపమైన విషయ సంబంధమైనటువంటి ఈ భోగాలు విషయవాసనలు ఆ భోగరూపమైనటువంటి చీకటి నశించిపోతే మనుజుడిక బుద్ధి మొదలైనటువంటి కరణ సమూహంతో మరి అవన్నీ కూడా లేనివాడే అవుతాడు. ఇంకా వానికి మనసు ఉండదు, బుద్ధి ఉండదు, చిత్తం ఉండదు, అహంకారం ఉండదు. ఉండదా? ఉంటుంది. అది ఏ విధంగా? శుద్ధ చైతన్యమునందు ఏకీకృతమైనప్పుడు జగత్ సంబంధమైనటువంటి బుద్ధి అధికరణ సమూహాలు అనేటువంటిది నశించిన వాడే అవుతాడు. అంటే అజ్ఞాన ఆవరణం అనేటువంటిది వదిలివేసిన వాడు అవుతాడు. అజ్ఞానము చేత ఏ ముసుగైతే వేయబడిందో అది మొత్తం కూడా తీసివేయబడుతుంది. అంతేకాదు స్థూల దేహాల యొక్క అధ్యాసము లేనివాడై ప్రకాశిస్తాడు. నేను, నా దేహము, నా యొక్క వస్తువులు అనేటువంటి మిథ్యాజనితమైనటువంటి ఈ జగద్భ్రాంతి, దేహభ్రాంతి అనేటువంటిది కూడా లేకుండా నశించిపోతాయి. అంటే ఈ యొక్క నేను నాది అనేటువంటి స్థూల దేహాల పట్ల ఆలోచన కూడా లేనటువంటి వాడే ప్రకాశిస్తాడు. ఇంకా కూడా ఏ విధంగా ఉంటాడు అంటే బ్రహ్మాకార వృత్తి చేత దేదీప్యమానమైనటువంటి బోధరూప ప్రకాశముతోటి స్ఫురిస్తూ ఉంటాడు. ఏ విధంగా? ఆ బ్రహ్మచింతన చేసి చేసి ఆ అభ్యాస యోగము చేత బ్రహ్మాకార వృత్తి చేత దేదీప్యమైనటువంటి జ్ఞానబోధ రూప అభ్యాస యోగముతోటి ఆ యొక్క ప్రకాశముతోటి కూడా అలా కనబడతాడు. ఆ తర్వాత అతడు దీపము నుండి బయలుదేరినటువంటి ప్రకాశములాగానే, మనం దీపం వెలిగించగానే దీపం నుండి ప్రకాశం వెలుగు అనేది బయటకు వస్తుంది. అలాగే ఇక ఆ బ్రహ్మముతో నిండినటువంటి ప్రకాశము చేత సర్వత్రా కూడా వ్యాపించి బ్రహ్మీభూతుడై వెలుగుతూ ఉంటాడు. ప్రబుద్ధాత్మని విశ్రాంతో యద్రూపః పరిశిష్యతే జగచ్చ తస్య యద్రూపం తత్సమ్యగహవన్యతే. ప్రబుద్ధుడును ఆత్మయందు విశ్రాంతిని పొందినవాడును ఆయన జ్ఞాని యొక్క అతని యొక్క దృష్టి అందలి జగత్తు యొక్క స్వరూపము ఇక్కడ స్పష్టంగా
స్పష్టంగా వర్ణించబడింది అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు వశిష్ఠ గీత సుఖభావ విశ్రాంతి యోగోపదేశము అనేటువంటి దానిని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. రూపాలోక మనస్కార బుద్ధ్యాదీంద్రియ వేదనం స్వరూపం విదురమానామ స్వభావస్య వస్తునః. రామచంద్ర, రూపము, సంకల్పము, బాహ్యము, అభ్యంతరమున ఉన్నటువంటి ఈ విషయాలు అంటే రూపము కానీ సంకల్పించడము వికల్పించడము మొదలైనటువంటి బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు ఉన్నటువంటి విషయాలు, ఈ యొక్క మనసు బుద్ధి చిత్తాహంకారాలతో ఉన్నటువంటి అనుభవము, ఈ సమస్త వస్తువుల యొక్క వాస్తవ రూపం ఏమై ఉన్నది అంటే నిర్వికారమైనటువంటి చైతన్యమే అని కదా విజ్ఞులు పలుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే అవిద్య సన్నగిల్లిందో, అలా అజ్ఞానము సన్నగిల్లిందో, ఎప్పుడైతే అజ్ఞానము తగ్గిపోయిందో బ్రహ్మస్వభావం యొక్క వ్యాప్త స్థితి ఉదయిస్తుంది. అలా బ్రహ్మస్వభావం యొక్క వ్యాప్త స్థితి ఉత్పన్నమైందో అప్పుడే ఇక సృష్టి వానికి భ్రమలాగానే కనబడడం ప్రారంభమవుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానము చేత ఎప్పుడు బ్రహ్మస్వభావం నందు శాంతి రూపమైనటువంటి విశ్రాంతిని లభిస్తూ ఉన్నదో అప్పుడు సుషుప్తి యందు స్వప్నములాగానే ఈ జగత్తు అనేటువంటి దృశ్యము కూడా శమించిపోతూ ఉన్నది. ఎలాగంటే ఆత్మస్వరూప జ్ఞానము చేత తన స్వరూపమేంటి? ఆత్మ, పరమాత్మ తత్వమే. ఆ యొక్క నేను పరమాత్మనే అనేటువంటి స్వరూప జ్ఞానము చేత ఎప్పుడైతే బ్రహ్మస్వభావమునందు శాంతి రూపమైనటువంటి శాశ్వతమైన విశ్రాంతి లభిస్తూ ఉన్నదో అప్పుడు ఇక సుషుప్తి యందు స్వప్నములాగానే గాఢ నిద్ర యందు సుషుప్తి యందు అంటే ఏమీ తెలియబడినటువంటి సుఖ నిద్ర యందు స్వప్నములాగానే అప్పుడు స్వప్నం ఉంటుందా? ఉండదు కదా. గాఢ నిద్రలో కల ఉండదు. అలాగనే ఈ జగత్తు అనేటువంటి దృశ్యమంతా కూడా శమించిపోతుంది. ఎందుకు? నేను పరమాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానము చేత బ్రహ్మస్వభావమున ఎప్పుడైతే శాశ్వతమైన విశ్రాంతిని పొందుతూ ఉన్నాడో ఇంకప్పుడు ఈ జగత్తు అనేటువంటి దృశ్యము కూడా నశించిపోతుంది కదా అని చెబుతూ భోగాభవ మహారోగ బంధవో దృఢ బంధనం అనర్థాయార్థ సంపత్తిరాత్మనాత్మనే శామ్యతాం. కాబట్టి ఓ రామచంద్ర, భోగాలే ఈ సంసారమున మహారోగాలు, బంధువులే దృఢమైనటువంటి బంధనాలు, ధన సంపత్తి అనేటువంటిది అనర్థము కోసము ప్రమాదం కొరకే అయ్యున్నది. కాబట్టి ఆత్మయందు శాంతముగా స్థితిని పొందియుండు. భోగాలే ఈ సంసారమున మహారోగాలు. ఏది ఇష్టపడి అనుభవిస్తూ ఉన్నామో అదంతా కూడా దాని సంబంధమైనటువంటి వాసనల చేత ఈ సంసారంలో ఈ యొక్క జనన మరణాలు అనేటువంటివి వృద్ధిమానం చేసుకునేటువంటి మహారోగాలు. ఆ మహారోగాలకి మళ్ళీ ఔషధం లేనటువంటి రోగాలుగా ఉత్పన్నమవుతాయి. భోగాలే అయి ఉంటాయి. అంటే బంధువులే, నావారు అనేటువంటి బంధుత్వము, నేను నావారు, ఇదంతా వీరిని నేనే ఉద్ధరించాలి అనేటువంటి దృఢమైనటువంటి బంధనంలో వాని యొక్క స్థితిని వాడు మరిచిపోయేటంత బంధములో కూరుకొని ఉంటాడు. ధన సంపత్తి అంటే ధనాన్ని సంపాదించడం, సువర్ణాన్ని కూడబెట్టడం, అంతేకాదు ఆస్తులు పాస్తులు పొలాలు మరి గృహ ఆరామాలు వీటినన్నింటినీ సేకరించడం కూడా ఇవన్నీ కూడా ప్రమాదాల కొరకే అయి ఉంటాయి. ఎందుకు? వాటినన్నింటినీ సేకరించుకుంటూ వాడికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఈ మానవ ఆయు పరిమాణాన్ని వాడు మరి నశింపజేసుకునేటువంటి విషయాన్ని గుర్తించలేడు కదా. అప్పుడు వానికి ఈ ధన సంపదలు, ఈ బంధువులను ఉద్ధరించడం, ధనాలను సంపాదించడం, పుత్రులను భార్యను సంతోషపెట్టడం అనే ఉండేటువంటి వాడు అనుభవించేటువంటి వీటి ద్వారా వానికి జ్ఞాన మార్గంలో మరి ఉండవలసినటువంటి ఈ యొక్క ఆయు పరిమితి అనేది అల్పమై నశించిపోగా ఇంకప్పుడు వాడి కోసం ఏమైనా ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఆత్మయందు శాంతముగా స్థితిని పొందియుండు. నీవు ఆత్మస్వరూపుడివే.
అయితే భోగాలని, బంధువులని, ధన సంపాదనలని కోరుకుంటున్నావో ఇవన్నీ కూడా నీ సంసార బంధంలోనే మరి సంసారాన్నే కలిగిస్తాయి, దేహాల యొక్క రాకపోకలకు మూల కారణమై ఉంటాయి. కాబట్టి నీవు ఆత్మస్వరూపుడువు, ఆత్మయందు నీవు శాంతముగా స్థితిని పొందియుండు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.